హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మెంతికూర పప్పు. ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా, తప్పకుండా పప్పుని ట్రై చేద్దాం. ఓకే, ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి. అలాగే ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. మెంతికూర పప్పుకు కావాల్సింది 1 కప్పు కందిపప్పు, అంటే 100 గ్రాములు కందిపప్పు, 2 కట్టల మెంతికూర, 1 ఉల్లిపాయ, 1 టమాటా, 3 పచ్చిమిర్చి, పసుపు, ఆయిల్, కారం, గళ్ళుప్పు, పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, కరివేపాకు, చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు, 10 రెమ్మలు చిన్నెల్లిపాయలు. తయారయ్యే విధానం: కందిపప్పు కడిగి పెట్టుకొని 2 గ్లాసులు వాటర్ పోసుకున్నామండి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్. అలాగే 1 టమాటా, 3 పచ్చిమిర్చి, అలాగే చిటికెడు పసుపు. ఇవన్నీ ఇందులోనే కొంచెం ఆయిల్. ఇవన్నీ ఉడికించుకుందామండి. మనం ఇందాక పప్పులో ఆయిల్ వేసాం కదా, ఆయిల్ వేయటం వల్ల ఏంటంటే పప్పు ఇలా పొంగకుండా ఉడుకుతుంది. అలాగే ఉప్పు పసుపు వేసుకున్నాం కదా, కొంచెం త్వరగా కందిపప్పు ఉడుకుతుంది. ఇంకా తొందరగా ఉడకాలంటే కందిపప్పు నానబెట్టుకొని వండుకున్నట్లయితే కొంచెం తొందరగా ఉడుకుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ చేయండి. ఈ పప్పు ఇంకా కొంచెం ఉడకాలి. పప్పు ఉడికింది నేను చూద్దాం. పప్పు ఒక 50% ఉడికింది. ఇందులోనే మనం క్లీన్ చేసి పెట్టుకున్న కట్టలు వేసుకున్నాం అండి. ఇది కూడా కొంచెం పప్పులో ఉడకాలి, ఇది బాగా ఉడకాలి. అలాగే మెంతికూర పప్పు చాలా హెల్దీ. ఆకుకూరలు ఏవైనా సరే హెల్దీ కదండి, తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పప్పు కొంచెం ఉడకాలి, మూత పెట్టుకున్నామండి. పప్పు ఉడికిందని చూద్దాం. పప్పు ఉడికింది. ఇప్పుడు దీంట్లో మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 2 స్పూన్లు కారం వేసుకొని కొంచెం దీంట్లో మగ్గనివ్వాలి. అలాగే కొంచెం ఉప్పు, చాలకపోతే తర్వాత వేసుకున్నామండి. ఇది కొంచెం దీంట్లో మగ్గాలి, మూత పెట్టుకున్నామండి. పప్పు అయిపోయింది. పప్పు ఎనుపుకుందామండి. ఇలా ఉంటే సరిపోతుంది. పప్పు ఎనుపుకుందాం. మెంతికూర పప్పు పెట్టుకున్నాం కదా, పోపు రెడీ చేసుకున్నామండి. ముందుగా గిన్నె పెట్టుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడయింది. ఇందులోనే 2 ఎండుమిర్చి కట్ చేసింది. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. అలాగే ఎండుమిర్చి ఫ్రై అయ్యింది. ఇందులోనే కొంచెం పోపు దినుసులు, ఇవి కూడా కొంచెం గోల్డెన్ కలర్లోకి రావాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి. పోపు దినుసులు ఫ్రై అయినాయి. ఇందులోనే చిన్నెల్లిపాయ వేస్తాను. 10 చిన్నెల్లిపాయ రమ్మలు దంచేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. అలాగే ఇందులోనే కరివేపాకు కొంచెం, ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. అలాగే చిన్నెల్లిపాయ రమ్మలు ఫ్రై అయినాయి. దీంట్లోనే 1 ఉల్లిపాయ, ఇవి బాగా ఫ్రై అవ్వాలి. బాగా అంటే కొంచెం మగ్గితే సరిపోతుంది. ఉల్లిపాయలు కూడా మగ్గినాయి.
ఇందులోనే మనం ఎనిపి పెట్టుకున్న మెంతికూర పప్పు వేసుకున్నామండి. ఇదంతా కొంచెం బాగా కలుపుకోవాలి. అలాగే ఈ మెంతికూర పప్పు మీలో ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి. ఇది కొంచెం మగ్గాలి ఫ్రెండ్స్. పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ పప్పు అయిపోయింది. మెంతికూర పప్పు గ్యాస్ ఆపుకున్నామండి. అలాగే ఈ మెంతికూర పప్పు మీరు ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.